ఓం శ్రీరామ 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 రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. శ్రీరామ జయం. శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండము తాత్పర్య సహితము. కవితిలక శ్రీ యామిజాల పద్మనాభ స్వామి గారిచే తాత్పర్యము వ్రాయబడినది. ఆసక్తి కల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇతి శ్రీమత్ సుందరకాండే 53 సర్గః. ఇది శ్రీమతి సుందరకాండము 73వ సర్గము. తస్య తద్వచనం శ్రుత్వా దశగ్రీవో మహాబలః దేశకాలహితం వాక్యం భ్రాతురుత్తరమబ్రవీత్. మహాబలశాలియగు దశాననుడు విభీషణుడు పలికిన యా హితవాక్యమును విని దేశమునకును కాలమునకును తగినట్లుగా సోదరునకిట్లు బదులు పలికెను. సమ్యగుక్తం హి భవతా దూతవధ్యా విగర్హిత ఆవశ్యం తు వధా ధన్యః క్రియతామస్య నిగ్రహః. నీవు పలికినది బాగుగనేయున్నది. దూతను చంపుట మిక్కిలి నింద్యమైనదే. మరణశిక్షను విడిచి మరి ఒక శిక్ష ఈతనికి తప్పక విధించవలసియున్నది. కపీనాం కిల లాంగూలమిష్టం భవతి భూషణం తదస్య దీప్యతాం శీఘ్రం తేన దగ్ధేన గచ్చతు. కోతులకు తమ తోకలపై ప్రీతి మెండు. తోకయే వానికి మేలైన అలంకారము. ఇతని తోకకు వెంటనే నిప్పంటింపుడు. కాలిన తోకతో నీ వానరము పోవునుగాక. తతః పశ్యం త్విమం దీనమంగవైరూప్యకర్షితం సమిత్రజ్ఞాతయః సర్వే బాంధవాస్స సుహృజ్జనాః. తోక కాలి అంగవికారమును పొంది దీనుడయ్యున్న ఇతనిని ఇతని మిత్రులు, జ్ఞాతులు, బంధువులు, హితులతో కూడా చూచెదరుగాక. ఆజ్ఞాపయద్రాక్షసేంద్రః సర్వం సచత్వరం లాంగూలేన ప్రదీప్తేన రక్షోభిః పరిణీయతాం. ఇతని తోకను ముట్టించి అది మండుచుండగానితనిని పట్టణమునందలి చతుష్పథములందు త్రిప్పవలెనని రాక్షసేంద్రుడగు రావణుడు ఆజ్ఞాపించెను. తస్య తద్వచనం శ్రుత్వా రాక్షసాః కోపకర్షితౌ వేష్టయంతి స్మ లాంగూలం జీర్ణైః కార్పాసకై పటైః. హనుమంతునిపై మిక్కిలి కోపముతోనున్న రాక్షసులు తమ ప్రభువు పలికిన ఈ మాటను విని గుడ్డ పేలికలను తెచ్చి హనుమంతుని తోకకు చుట్టసాగిరి. సంవేష్ట్యమానే లాంగూలే వ్యవర్ధత మహాకపిః శుష్కమిందన మాసాద్య వనేష్వివ హుతాశనః. కపివరుడైన హనుమంతుడు రాక్షసులు తన తోకకు గుడ్డ పేలికలు చెట్టగా ఎండిపోయిన వృక్షములున్న ఎడవిలో అగ్ని వృద్ధి పొందినట్లు వృద్ధి పొందెను. తైలేన పరిశిచ్యాథ తేగ్నిం తత్రాభ్యపాతయన్ లాంగూలేన ప్రదీప్తేన రాక్షసాంతా నపాతయత్. అంతనా రాక్షసులు హనుమంతుని తోకకు జుట్టిన గుడ్డలను నూనెతో దడిపి నిప్పు ముట్టించిరి. ఎక్కువ కోపముతో కూడి బాలసూర్యుని వలె ప్రకాశించు ముఖముగల హనుమంతుడు తన తోకను విసిరి యా రాక్షసులను పడగొట్టెను. రోషామర్ష పరీతాత్మా బాలసూర్య సమాననః లాంగూలం సంప్రదీప్తం తు ద్రష్టుం తస్య హనుమతః. రాక్షసులందరూ స్త్రీలతోనూ బాలురతోనూ వృద్ధులతోనూ కూడా మిక్కిలి మండుచున్నయా హనుమంతుని తోకను చూచుటకు మిక్కిలి సంతోషముతో వెళ్ళిరి. సహస్త్రీ బాల వృద్ధాశ్చ జగ్ముః ప్రీతా నిశాచరాః సభూయ సంగతైః
క్రూరైః రాక్షసైర్హరిసత్తమః. పిదప క్రూరులగు నా రాక్షసులందరూ ఒక్కటిగా చేరి వానరోత్తముడగు హనుమంతుని మరల బంధించిరి. వీరుడగు హనుమంతుడు ఆ సమయమునకు దగినట్లాలోచించెను. నిదబ్దః కృతవాన్ వీర తత్కాల సదృశీం మతిం కామం ఖలు నమే శక్తా నిబద్ధప్యాపి రాక్షసాః. ఈ రాక్షసులు నన్ను బంధించినను నన్ను హింసింప శక్తులు కారు. నేనీ బంధనములను త్రెంచుకొని ఎగిరి యొక్క పెట్టున వీరినందరినీ చంపగలను. చిత్వా పాశాన్ సముత్పత్య హన్యామః మిమాన్ పునః యది భర్తుర్హి తార్థాయ చరంతం భర్తృశాసనాత్. నాకు ప్రభువగు రాముని హితమును కోరి తిరుగుచున్న నన్ను రావణుని యానతిననుసరించి దురాత్ములగు రాక్షసులు బంధించుచున్నారు. వీరి వలన నాకు విడుదల కలుగకున్నది. బధ్నంత్యేతే దురాత్మానో నతు మే నిష్కృతి కృతా సర్వేషామేవ పర్యాప్తో రాక్షసానామహం యుధి. యుద్ధమునందు నేనొక్కడనే వీరినందరినీ సంహరింపగలను. కాని శ్రీరాముని ప్రీతి కొరకి కష్టమునంతటినీ సహించుచున్నాను. కిం తు రామస్య ప్రీత్యర్థం విషహిష్యే హమీదృశం లంకాచారయితవ్యా వై పునరేవ భవేదితి. వీరి బంధనముననున్న ఎడల లంకానగరమంతయు తిరిగి చూడవచ్చును. రాత్రౌ నహి సుదృష్టా మే దుర్గ కర్మ విధానతః అవశ్యమేవ ద్రష్టవ్యా మయా లంకా నిశాక్షయే. నేనసాధ్యమగు సీతాదర్శన కార్యమును అనురింపవలసియుండుట రాత్రి లంకానగరమును బాగుగా చూడలేదు. అందువలన పగటి వేళ దానిని తప్పక చూడవలసి ఉన్నది. కామం బద్ధస్య మే భూయః పుచ్ఛస్యోద్దీపనేవ చ పీడాం కుర్వంతు రక్షాంసి నమేస్తి మనస్సశ్రమః. నన్ను తిరిగి బంధించిన ఈ రాక్షసులు తమ ఇచ్చ వచ్చినట్టు నా తోకను కాల్చి నన్ను మిక్కిలి పీడింపనిమ్ము. దాని వలన నేనెంత మాత్రము బాధపడను. తతస్తే సమృతాకారం సత్వవంతం మహాకపిం పరిగృహ్య యుయుర్హృష్టా రాక్షసాః కపికుంజరం. అంతనా రాక్షసులు మహాబలవంతుడును తన యాకారమును సంకోచపరుచుకొన్నవాడును వానరోత్తముడునగు హనుమంతుని బట్టుకొని మిక్కిలి సంతోషించిన వారై తీసుకుని పోయిరి. శంఖబేరీ నినాదైస్తం ఘోషయంతః స్వకర్మభిః రాక్షసాః క్రూరకర్మాణశ్చారయంతి స్మృతాం పురీం. క్రూరకర్ములగు రాక్షసులు శంఖములు పూరించుచు భేరులు మ్రోగించుచు తమ సహజ కృత్యములతో నరచుచు హనుమంతుని లంకయంతయు ద్రిప్పిరి. అన్వీయమానో రక్షోభిర్యయౌ సుఖమరిందమః హనుమాంశ్చారయామాస రాక్షసానాం మహాపురీం. శత్రువులను మర్దింపజాలిన హనుమంతుడు రాక్షసులు తన్ను వెంపడింపగా రాక్షసుల మహానగరమగు లంకాపట్టణమున సంచరింపసాగెను. అథా పశ్యద్విమానాని విచిత్రాణి మహాకపిః సంవృతాన్ భూమిభాగాంశ్చ సువిభక్తాంశ్చ చత్వరాన్. కపీశ్వరుడైన హనుమంతుడు విచిత్రములగు విమానములను మూయబడియున్న భూభాగములను చక్కగా నేర్పడియున్న చతుష్పదములను చూచెను. వీధీశ్చ గృహ సంబాధాః కపిశృంగాటకాని చ తథా రథ్యోపరథ్యాశ్చ తథైవ
గృహకాంతరాన్. వానరోత్తముడైన హనుమంతుడు గృహములతో నిండియున్న వీధులను, 4 వీధులను, కలిసియుండు స్థలములను, రాజవీధులను, చిన్న వీధులను, చిన్న ఇండ్లను చూచెను. గృహాంశ్చ మేఘ సంకాశాన్ దదర్శ పవనాత్మజః చత్వరేషు చతుష్కేషు రాజమార్గే తథైవ చ. వాయుపుత్రుడగు హనుమంతుడు రాజమార్గమునందును, చత్వరములందును, చతుష్పదములందును మేఘములతో సమానములైన గృహములను చూచెను. ఘోషయంతి కపిం సర్వే చారీక ఇతి రాక్షసాః స్త్రీ బాల వృద్ధా నిర్జగ్ము తత్ర తత్ర కుతూహలాత్. రాక్షసుల హనుమంతుని చారుడు అని చెప్పుచూ చాటసాగిరి. అక్కడక్కడనున్న స్త్రీలు, బాలురు, వృద్ధులను వేడుకగా అతనిని చూడవలెనని ఇండ్ల నుండి వెడలి వచ్చిరి. తం ప్రదీపితలాంగూలం హనుమంతం దిదృక్షవః దీప్యమానే తతస్తస్య లాంగూలాగ్రే హనుమతః. హనుమంతుని యొక్క లాంగూలాగ్రము మండుచుండగా వికారమైన చూపులు గల రాక్షస స్త్రీలు సీతాదేవికి అప్రియమైన యా వార్తను తెలిపిరి. రాక్షస్యస్తా విరూపాక్ష్యస్యం సుర్దేవ్యాస్త దప్రియం యస్త్వయా కృత సంవాదస్సీతే తామ్రముఖః కపిః. ఓ సీత, నీతో సంభాషించిన ఎర్రని ముఖము కల యా వానరము యొక్క తోకను ముట్టించి యూరంతయును త్రిప్పుచున్నారని వారు తెలిపిరి. లాంగూలేన ప్రదీప్తేన సయేష పరిణీయతే శ్రుత్వా తద్వచనం క్రూరమాత్మాప హరణోపమం. కర్ణ కఠోరమగు నా మాటను విని సీతాదేవి తన ప్రాణములు పోయినట్లే భావించి దుఃఖముచే మిగుల తపించి అగ్నిహోత్రుని ధ్యానించెను. వైదేహీ శోక సంతప్తా హుతాశనముపాగమత్ మంగళాభిముఖీ తస్య సా తదాసీన్ మహాకపేః. అప్పుడు ఆమె హనుమంతునికి శుభము నొనగొర్పవలెనని అభిలషించినది. ఉపతస్థే విశాలాక్షి ప్రియతా హవ్యవాహనం యద్యస్తి పతి శుశ్రూషా యద్యస్తి చరితం తపః. విశాలములగు కన్నులు కల సీతాదేవి నియమముతో గూడినదై అగ్నిహోత్రునిట్లు ధ్యానించినది. నేను పతిసేవను చేయుచుందునేని, తపమాచరించియుందునేని, హనుమంతుని ఎడ వేడిమి విడిచి చల్లగా నుండుము. యది చాస్త్యేక పత్నిత్వం సీతో భవ హనుమతః యది మాం వృత్త సంపన్నాం తత్సమాగమలాలసాం. నేను పాతివ్రత్యము కలదాననేని, బుద్ధిమంతుడగు శ్రీరామునకు నా ఎడ కొంచెమైనను దయయుండునేని, హనుమంతుని ఎడ జల్లగా నుండుము. సవిజానాతి ధర్మాత్మా సీతో భవ హనుమతః యది మాం తారయేదార్యః సుగ్రీవ సత్యసంగరః. నాకు కొంచెమైన నదృష్టమనునది యుండునేని, హనుమంతుని ఎడ జల్లగా నుండుము. నేను పాతివ్రత్య ధర్మమునాచరించుచున్నాననియు, తన్ను పొందుటకే మిక్కిలి తహతహపడుచున్నాననియు మహాత్ముడైన రాముడు తలంచియుండునేని, హనుమంతుని దశ నీవు చల్లగా నుండుము. అస్మాద్దుఃఖాంభు సంరోధాచ్చీతో భవ హనుమతః తతస్తీక్ష్ణార్చిరవ్యగ్రహ ప్రదక్షిణ శిఖో నలః. ఉత్తముడును సత్య ప్రతిజ్ఞుడును అగు సుగ్రీవుడు నన్ను ఈ దుఃఖ సముద్రము నుండి గట్టెంకించునేని, నీవు హనుమంతుని ఎడల చల్లని వాడవు కమ్ము. జజ్వాల మృగశాభాక్ష్యాస్యం సన్నివ శివం కపేః హనుమజ్జన కశ్చాపి పుచ్చా నలయుతో నిలః. అంత హనుమంతుని తోకయందున్న అగ్ని హనుమంతునికి అపాయము లేదని సీతాదేవికి తెలుపుచున్న వానివలె ప్రదక్షిణ జ్వాలలతో జ్వలించెను. వవౌ స్వాధ్యకరో దేవ్యాః ప్రాళేయా నిల శీతలః
హనుమంతుని తోకయందలి అగ్నితో గూడియున్న వాడును హనుమంతుని తండ్రియునగు వాయుదేవుడును సీతాదేవికి ఊరటను కలిగించు వానివలే మంచుతో గూడిన గాలివలెనే మిక్కిలి చల్లగా వీచెను. తాం తదా పరమోద్విగ్నాం సీతాం శోకాభికర్షితాం హనుమతి గృహీతేతు రక్షోభిర్భీమవిక్రమైః ఉవాచ సరమా వాక్యం తామాశ్వాసయితుం తదా మా శుచో దేవి వైదేహీ హనుమంతం మహాకపిం హత్వా తు రక్షిణః సర్వాన్ రాక్షసాంస్తత ఏవ సహ పురీం లంకాం దహతి స సాక్షాదివ హుతాశనః భవనాద్భవనం గచ్చన్న సావత్యంత వీర్యవాన్ ప్రాసాదవర సంస్థాశ్చ గవాక్షస్థాశ్చ యోషితః వహ్ని ప్రదీప్త నయనాః తథా క్రందంతి దుఃఖితాః ఏతా వర విశాలాక్ష్యో వహ్నిజ్వాలా సమావృతాః ఆవస్యంతః క్వచిత్ స్థాతుం సర్వతోగ్ని సమావృతాః వహ్నావభ్యుత్పత అంత్యాశు కర్తవ్యం నైవ జగ్నిరే అభిధావంతి సహసా క్రోశ్యంత్య సహ బాలకైః అవకుంఠాని కృత్వా స్మ వాసోభిర్విష్ఠితాస్తదా स्तंभैराबत सौवर्णैः प्रवालमणि चारुभिः द्रुव्यं तेऽग्नि समासक्ता वह्नौ वह्येरिवोद्यता प्रासादमाला बहुधा अग्निदग्धाः पतन्ति वा अर्चिषेव हिरण्यानां प्रभाभिः कृष्णवत्मनः दीप्यमाना इवा भाति लङ्केयं कालपर्यये किंचिदग्धाः प्रदेशास्तु क्वचिद्दग्धा विनाशिताः बहुभौमा विभान्ति स्म गृहाणां भूमयः शुभाः कान्ताभिः सह वित्रस्मा दृश्यन्ते राक्षसास्तदा हा हेत्युच्चैर्यदन्ति स्म त्रातारं नाभिजग्निरे सम्प्रदीप्तां पुरीं लङ्कां हनुमद्वीर्यधर्षिताम् अन्तःपुराणि सर्वाणि दृष्ट्वा दुद्रुविरे तदा क्वचित् कुङ्कुमवर्णाभाः क्वचित् किंशुकसन्निभाः क्वचिन्मलिनसंकाशाः शिखावह्नेश्च कासिरे धूमेन संवृताः केचित् गृहोद्देशाः सुशोभनाः वर्षकाले तु सम्प्राप्ते घनैरिव नभस्थलं देवि व्यपैतु ते त्रासो हनुमन्तं प्रतिप्रिये दग्ध्वैव लङ्कां सुमहान् व्योम्निवीरः प्रकाशते दीर्घैर्घनाम्बुसंरोधैः मुक्तचन्द्र इवामलः ये तच्छ्रुत्वा भवत्प्रीता सीता शशिनिभानना निर्वृतिं परमा प्राप्ता बाला स्वस्था भवत्तदा భయంకరమైన పరాక్రమము కల రాక్షసులిట్లు హనుమంతుని పట్టుకొని తోక కాల్చివేయగా సీతాదేవి మిక్కిలి కలతపాటు పొంది ఎంతో దుఃఖించుచుండెను. అప్పుడామె నోరడించుచు శర్మ ఇట్లు పలికెను. అమ్మా వైదేహి, మహాకపి అయిన హనుమంతుని గూర్చి నీవు విచారింపబనిలేదు. అతడిప్పటికే తనకు గావలిగానున్న రాక్షసులనందరినీ చావగొట్టి ప్రత్యక్షముగా వచ్చిన అగ్నిదేవుని వలె ప్రకాశించుచు లంకానగరమును దహించుచున్నాడు. గొప్ప పరాక్రమవంతుడగు నీతడు ఒక భవనముపై నుండి ఇంకొక భవనముపైకి దుముకుచూ బోవుచు వానిని కాల్చుచున్నాడు. మేడలపై నున్నవారును గవాక్షములపై కూర్చున్న వారును అగు స్త్రీలు మంటలచే గమలిన కన్నులు కలవారై దుఃఖించుచు అరచుచున్నారు. విశాలమైన కన్నులు కల వీరు అగ్నిజ్వాలలచే నావరింపబడి ఉన్నారు. అన్ని వైపులను అగ్ని చుట్టియుండుట వలన ఎచ్చటికి బోవలెనో తెలియలేక
లేకున్నారు. ఏమి చేయుటకును తోచక కొందరు వేగముగా ఆ అగ్నిలోనే పడిపోవుచున్నారు. కొందరు అరచుచు బిడ్డలతో కూడా తొందరతో నలువైపులా పరుగిడుచున్నారు. వారు వస్త్రములు కప్పుకొని పగడములతోనూ మణులతోనూ అందముగా నుండు బంగారు వెండి స్తంభముల చెంత నిలిచి అగ్నిచే ఆక్రమింపబడి ఆ అగ్ని ఎండి ఉద్భవించిన వారి వలె గానవచ్చిరి. అగ్నిచే గాలిపోయి మేడల వరుసలు కూలిపోవుచున్నవి. అగ్ని యొక్క కాంతి మూలమున కూలిపోవు నా మేడలు సువర్ణమయములైనట్లు కానబడుచున్నవి. ఈ లంకకు చేటు మూడినట్లున్నది. కొన్ని చోట్లు కొంత కాలి ఇంకను కాలుచున్నవి, కొన్ని పూర్తిగా కాలిపోయి నశించినవి. అందమైన ఎన్నో అంతస్తులతో గూడిన మేడలు కూలిపోయినవి. తమ భార్యలతో కూడా రాక్షసులు మిక్కిలి భయము పొంది అయ్యో అయ్యో అని గట్టిగా నరచుచున్నారు. వారినెవ్వరు రక్షింపగలరో తెలియలేకున్నారు. హనుమంతుని పరాక్రమమునకు గురి అయి మండిపోవుచున్న లంకా పట్టణమును సమస్తములైన అంతఃపురములను చూచి భయపడి వారు నలువైపులకు బరుగిడిపోయిరి. అగ్నిజ్వాలలు కొన్ని ఎడల కుంకుమ వర్ణము కలవై, కొన్ని ఎడల మోదుగు పువ్వు వలె బచ్చనివై, కొన్ని చోట్ల నల్లనివై ప్రకాశించినవి. అందమైన భవనములు కొన్ని పొగలతో నిండి వర్షకాలమునందు మేఘములతో నిండిన ఆకాశము వలె గానవచ్చుచున్నవి. ఓ సీతాదేవి, హనుమంతుని గూర్చి నీవెంత మాత్రము భయపడనక్కరలేదు. ఆ మహావీరుడు లంకను గాల్చివేసి ఆకాశముపై దిరుగుచు పెద్ద పెద్ద కారుమబ్బుల నుండి విడువడిన చంద్రుని వలె ప్రకాశించుచున్నాడు. చంద్రుని బోలిన ముఖము కల సీతాదేవి సరమ పలికిన ఈ మాటలను విని మిక్కిలి సంతోషించెను. ఆమె యూరటను పొందెను. ఆమె మనస్సు కుదుటబడెను. దహ్యమానే చ లాంగూలే చింతయామాస వానరః. తన తోక ఇట్లు దహింపబడగా ఆ వానరోత్తముడిట్లాలోచింపసాగెను. ప్రదీప్తోగ్నిరయం కస్మాన్న మాం దహతి సర్వతః దృశ్యతే చ మహాజ్వాలః కరోతి నచ మే రుజం. మిక్కిలి మండుచున్న ఈ అగ్ని నన్ను దహింపకుండుటకు కారణమేమో తెలియకున్నది. ఇది ఎక్కువ మంటలతో కూడియున్నను నాకు బాధ కలుగలేదు. శిశిరస్యేవ సంపాతో లాంగూలాగ్రే ప్రతిష్ఠితః అథవా తదిదం వ్యక్తం యదృష్టం ప్లవతా మయా. నా తోక చివర మంచు మొత్తము పెట్టబడినట్లు చల్లగానున్నదే. ఓహో, దీనికి కారణము తెలిసినది. నేను సముద్రముపై నుండి ఎగురుచున్నప్పుడు శ్రీరాముని ప్రభావము వలన ఆశ్చర్యము కలుగునట్లు సముద్రమున ఒక పర్వతమును చూచి యుంటిని గదా. రామ ప్రభావాదాశ్చర్యం పర్వతస్సరితాం పతౌ యది తావత్ సముద్రస్య మైనాకస్య చ ధీమతః. శ్రీరాముని కార్యమును నెరవేర్చుటలో సముద్రమునకును మైనాక పర్వతమునకును ఎంతో ఆదరము త్వరపాటు నున్నప్పుడు అగ్నిదేవునకు మాత్రమేల ఉండకుండును. రామార్థం సంభ్రమ తాదృక్కిమగ్నిర్న కరిష్యతి సీతాయాశ్చానృశంస్యేన తేజసా రాఘవస్య చ. సీతాదేవి యొక్క సౌమ్య భావము వలనను శ్రీరాముని తేజము వలనను ఇట్లు జరిగియుండును. పితుశ్చ మమ సఖ్యేన నమాం దహతి పావకః భూయస్స చింతయామాస ముహూర్తం కపికుంజరః. నా తండ్రియగు వాయుదేవుని తోడి స్నేహము వల్ల కూడా అగ్నిదేవుడు నన్ను దహింపక చల్లగా నుండి ఉండవచ్చును. ఆ వానరోత్తముడిట్లా ఆలోచించి క్షణకాలమూరకొండి తిరిగి ఇట్లాలోచింపసాగెను. కథమస్మద్వి ధన్యేహ బంధనం రాక్షసాధమైః ప్రతిక్రియాస్య యుక్తా స్యాత్పతి మహ్యం పరాక్రమే తతశ్చిత్వా చతాన్ పాశాన్వేగవాన్వై మహాకపిః. ఇట్టి నాకీ రాక్షసాధముల వలన బంధనము కలుగుట ఎట్లు సాధ్యమగును? నా పరాక్రమమునకు దగినట్లు దీనికి ప్రతిక్రియ చేసి తీరవలెను. ఇట్లాలోచించి మహాకపి అయిన హనుమంతుడు వేగముగా తన బంధనములను త్రెంచివైసెను.
పపాతాథ వేగేన ననాద చ మహాకపిః పురద్వారం తతః శ్రీమాన్ శైలశృంగమివోన్నతం. వానరోత్తముడైన హనుమంతుడు గట్టిగా నరచి పర్వత శిఖరము వలె మిక్కిలి ఉన్నతమైన నగరద్వారమును చేరెను. విభక్త రక్షసంబాధ మానసాదా నిలాత్మజః సభూత్వా శైల సంకాశః క్షణేన పునరాత్మవాన్. వాయుపుత్రుడును పర్వతము వలె పెద్దదైన శరీరము కలవాడునోగు హనుమంతుడు వేగముగా మిక్కిలి చిన్న రూపు ధరించి తన కట్లను విడిపించుకొనెను. హ్రస్వతాం పరమాం ప్రాప్తో బంధనాన్యవశాతయత్ విముక్తస్యాభవత్ శ్రీమాన్ పునః పర్వత సన్నిభః. శ్రీమంతుడగు హనుమంతుడు బంధనములను విడిపించుకొని తిరిగి పర్వతాకారమును వహించెను. వీక్షమానశ్చ దదృశే పరిఘం తోరణాశ్రితం సతం గృహ్య మహాబాహుః కాలాయాస పరిష్కృతం. అతడు నలుదిక్కులను జూచి బహిద్వారముపైనున్న ఇనుప గుదియను కనుగొనెను. రక్షిణస్తాన్ పునఃసర్వాన్ సూదయామాస మారుతిః సతాన్ నిహత్వా రణచండ విక్రమః సమీక్షమాణః పునరేవ లంకాం ప్రదీప్తలాంగూలకృతార్చిమాలీ ప్రకాశతాదిత్య ఇవార్చిమాలీ. వాయుపుత్రుడును మహాబాహుడును అగు హనుమంతుడా ఇనుప గుదియను తీసుకొని తనకు గావలియున్న రాక్షసులనందరినీ మరల జావగొట్టెను. యుద్ధమున జెండ పరాక్రముడగు హనుమంతుడు కావలియున్న ఆ రాక్షసులను జంపి తిరిగి లంకను చూచుచుండెను. తోకయందలి అగ్నిజ్వాలలతో గూడిన హనుమ కిరణ సమూహములతో గూడిన సూర్యుని వలెనే ప్రకాశించెను. ఇది శ్రీమతి సుందరకాండము 73వ సర్గము సమాప్తము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.